కొన్ని సినిమాలు ఉంటాయి మాస్టరు, ఈ సినిమాకి ఇంకొంచెం పబ్లిసిటీ ఇచ్చి కొంచెం జనాల్లోకి వెళ్ళేలాగా పుష్ చేసి ఉండుంటే సినిమా ఇంకా బాగా ఆడేదేమో, యాక్చువల్లీ ఇంకా మౌత్ ఆఫ్ టాక్ చాలా ఎక్కువ వచ్చేదేమో అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అలాంటి సినిమానే డీసీ. నిన్నే థియేటర్లో చూశాను భయ్య. సినిమా ఎలా ఉంది అంటే, ఇన్ షార్ట్ చెప్పాలంటే సినిమా నాకు నచ్చింది భయ్య. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే, దేవదాస్గా లోకేష్ కనకరాజ్, చంద్రగా వామిక అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, వీళ్ళ ముగ్గురే బిగ్గెస్ట్ అసెట్స్ ఆఫ్ ద మూవీ. అండ్ 3 సెగ్మెంట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. లోకేష్ కనకరాజ్ డెలివర్డ్ హిజ్ యాక్టింగ్ టు ద పాయింట్. నేనేమి గొప్పగా బీభత్సంగా చేశాడని చెప్పను, కానీ టు ద పాయింట్, ఎంతవరకు క్యారెక్టర్కి అవసరం అంతవరకు చేశాడు. వామిక కూడా చాలా బాగా చేసింది. ఐ గెస్ షీ డిజర్వ్స్ మోర్ క్యారెక్టర్స్ లైక్ దీస్. ఇక సినిమా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే, కొన్ని డైరెక్టర్ కాల్స్ తీసుకున్నాడు, వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ చూపించకూడదు ఇలాంటివి. అండ్ దే వర్క్డ్ ఫర్ ద మూవీ ఇన్ అ పాజిటివ్ వే. సింపుల్ గా చెప్పాలంటే ఇది జస్ట్ ఒక నక్సలైట్లు పోలీసులకు ఎదురు తిరిగే కథ, జస్ట్ ఒక క్యాట్ అండ్ మౌస్ చేజ్ లా ఉంటుంది సినిమా అంతా. బట్ సినిమాకి మ్యూజిక్, లైక్ ఐ సెడ్, ఇస్ అ బిగ్గెస్ట్ అసెట్. అనిరుద్ ప్రాణం పెట్టి చేశాడు బై మ్యూజిక్ అయితే. సినిమాలో ఇంకో చెప్పుకోదగ్గ విషయం అంటే కెమెరా వర్క్. ఆ లొకేషన్స్ కానీ, ఆ సినిమా యొక్క కలర్ గ్రేడ్ ఒక కలర్ లో మెయింటైన్ చేయడం కానీ చాలా బాగా చేశారు. అది కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. డెఫినెట్ గా ఆన్ స్క్రీన్ చూడదగ్గ సినిమానే. ఇఫ్ యూ హావ్ నాట్ వాచ్డ్ ఇట్, డూ వాచ్ ఇట్. దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ.